హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. సో నేనైతే డైలీ మార్నింగ్ 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ గురించి చెప్తాను, అవునా. సో ఈ వీడియోలో ఏంటి అంటే మన 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్లో శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో నేను చెప్పిన 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఓలా కదండి. సో ఓలాలో ఏమైంది, న్యూస్ వచ్చేసి మనకి నెగిటివ్ న్యూస్ అండి. దే రిసీవ్డ్ షో కాస్ట్ నోటీస్ అని వచ్చింది న్యూస్, అవునా. సో దాని ప్రకారంగానే మనకైతే గ్యాప్ డౌన్ అనేది చూసాము, అవునా. గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా మనకైతే ఫస్ట్ క్యాండిల్ పైన స్టార్ ఫామ్ అయింది. సో చూసారు కదండి, ఇక్కడ స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయితే ఏం ఇండికేట్ చేస్తుంది, ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది. సో అనుకున్నట్టుగానే ఇక్కడ నుండి మనం అప్ సైడ్ వెళ్ళాము, ఓకేనా. సో ఇక్కడ వెళ్ళాం కదండి, ఈ జోన్ని, ఈ కనిపిస్తున్న గ్రే కలర్ జోన్ని మనం ఈక్విలిబ్రియం జోన్ అంటాం అనమాట, ఓకేనా. సో ఎప్పుడైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఈ జోన్ కింద ఉంది అంటే సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. ఈ జోన్ అబోవ్ ఉంది అంటే బయ్యర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మనకైతే స్టార్ ఫామ్ అయింది, అప్ సైడ్ వెళ్ళాము అండ్ మళ్ళీ స్టార్ ఫామ్ అయింది, మళ్ళీ ఫాల్ చూసాము, మళ్ళీ స్టార్, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాము, మళ్ళీ స్టార్, మళ్ళీ ఫాల్ చూసాము అండ్ కన్సాలిడేషన్లో ఉండిపోయింది, మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళాము అండ్ మళ్ళీ స్టార్ వచ్చింది, మళ్ళీ చిన్నగా ఫాల్ చూసాము, అవునా. అండ్ అలాగే ఇదేమో ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్, అవునా. సో ట్రెండ్ కంటిన్యూషన్ ప్రకారంగా చూస్తే సో ఇక్కడ చూడండి మనకి క్రాస్ ఓవర్ అయింది, అవునా. సో ట్రేడ్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ అలాగే మీ టార్గెట్ నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని మనం టార్గెట్స్గా పెట్టుకుంటాము, అవునా. సపోజ్ ఇది మీ క్రాస్ ఓవర్ అయినాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ అనుకోండి. సో స్టాప్ లాస్ని ఇక్కడెక్కడో పెడతాం మనం, అవునా. సో జిగ్జాగ్ లైన్లో ఫస్ట్ లైన్ కానీ సెకండ్ కానీ లేకపోతే బార్స్ పైన కానీ పెట్టుకోవచ్చు, ఓకేనా. అది మన రిస్క్ బట్టి, ఓకేనా. సో చూస్తే మనకైతే హై ఎంత వెళ్ళిందండి, 1.9 వరకు వెళ్ళింది. అండ్ దాని తర్వాత ఏమైనా స్టార్ కూడా ఫామ్ అయింది. సో మనం ఏం చేయాలి అలాంటి టైంలో, స్టాప్ లాస్ని కొద్దిగా ముందుకే జరుపుకోవాలి. అలాంటప్పుడు మనం అయిపోయిందంటే అట్లీస్ట్ బ్రోకరేజ్ ఛార్జెస్ మనకైతే మనకి మిగిలిపోతాయి మనీ, అవునా. సో చూస్తే ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కాబట్టి నిజంగానే ట్రెండ్ ఇక్కడ నుండి మారిపోయింది, ఫాల్ వచ్చేసింది. సో మనం ముందుగానే ఇక్కడ స్టాప్ లాస్ని ముందుగానే జరిపేసుకున్నాం అనుకోండి, లాస్ అనేది తక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఇది మన ఫస్ట్ ట్రేడ్ కదా ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇక్కడైతే ఎలాంటి ట్రేడ్ లేదు. సో ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అవ్వలేదు, ఫ్లాట్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి ట్రేడ్ లేదు. అండ్ తర్వాత చూస్తే ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది, అవునా. సో క్రాస్ ఓవర్ అయిన తర్వాత సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సో ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ నుండి చూస్తే మ్యాక్సిమం మనకి ఎంత వెళ్ళిందండి ఇది, సో ఇక్కడ వరకు కదా, మ్యాక్సిమం ఆఫ్ మనకైతే 6 పాయింట్స్ వెళ్ళింది, ఓకేనా. సో 6 పాయింట్స్ అనేది వెళ్ళింది ఇక్కడ నుండి. లేదు ఇక్కడ కాదు, మనం స్టార్ ఫామ్ అవ్వగానే ఎక్స్ట్ అయినా కూడా మీకైతే నియర్లీ 3 పాయింట్స్ అయితే ప్రాఫిటే ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది అయిపోయింది, మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ క్యాండిల్ పైన రీఎంట్రీ తీసుకున్నా మీ స్టాప్ లాస్ అన్నిటికీ చిన్న చిన్న స్టాప్ లాసే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నుండి ఇక్కడికైనా మళ్ళీ 4 పాయింట్స్ అయితే ప్రాఫిట్లోనే ఉన్నారు, ఓకేనా. మళ్ళీ స్టార్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ చూసుకోండి ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో. సో దాని ప్రకారంగా మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చు ఈజీగా, ఓకేనా. సో మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాము. ఫస్ట్ ట్రేడ్లో స్టార్ ఫామ్ అయింది కాబట్టి వెంటనే ఎగ్జిట్ అయిపోయాము. సో బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే మనకు వచ్చేసాయి, ఎక్కడ లాస్ అనేది లేదు ఇక్కడ. అండ్ సెకండ్ ఎంట్రీ కానీ థర్డ్ ఎంట్రీ కానీ చిన్న స్టాప్ లాస్లు పెట్టాము, అవునా. సో ఇందులో ఎలాంటి లాస్ అనేది లేదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్ అండి. సో బెల్కి సంబంధించి మనం పాజిటివ్ న్యూస్ చెప్పాము. ఏం న్యూస్ అండి అది, వాళ్ళకి 500 crore రూపీస్ ఆర్డర్ వచ్చిందని చెప్పాము, అవునా. సో అది పాజిటివ్ న్యూస్. అండ్ అలాగే చూస్తే మన 9:15 క్యాండిల్ అండి, 9:15 క్యాండిల్ పైన మనకి స్టార్ ఫామ్ అయింది, అవునా. సో స్టార్ ఫామ్ అయిన తర్వాత మనమైతే కంప్లీట్ బుల్లిష్ మూమెంటమే చూసాము. అండ్ మన ఇండికేటర్స్ ట్రెండ్ ఇండికేటర్ ప్రకారంగా ఫుల్ సెకండ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్న మీ స్టాప్ లాస్ వచ్చేసి జిగ్జాగ్ లైన్ అంటే 1.2 పైసే మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ టార్గెట్ వచ్చేసి నియరెస్ట్ సెల్లర్ లెవెల్, అవునా. సో చూస్తే ఎంత అండి, 12 రూపీస్ మీకైతే ప్రాఫిట్ అనమాట. 12 పాయింట్స్ ప్రాఫిటే కదా ఇక్కడ. సో ఇది 12 పాయింట్స్ ప్రాఫిట్ అనుకోండి. లేదు నేను స్టార్ ఫామ్ అయ్యాక కొంచెం రివర్స్ అవుతుంది కదా, ఎగ్జిట్ అవుతా అంటే ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకేనా. మళ్ళీ తర్వాత రీఎంట్రీ తీసుకోవచ్చు, ఓకే. సో ఇది మన ట్రేడ్ అండి ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్లో చూస్తే మనం టాటా మోటార్స్ సంబంధించి నెగటివ్ న్యూస్ చెప్పాము, అవునా. సో ఆ న్యూస్ ఏంటి అంటే, ఓకే న్యూస్ పోయింది ఇందులో.
సో న్యూస్ ఏంటి అంటే సో జాగ్వర్ కంపెనీకి సంబంధించింది. సో వాళ్ళది ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేటివి 3% డిక్లైన్ అయ్యాయి అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా, సో అది న్యూస్ అండి. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా నెగటివ్ న్యూస్ కాబట్టి మనమైతే ఫాల్ చూసాము. అండ్ అలాగే ఫస్ట్ క్యాండిల్ పైన మనకు స్టార్ ఫామ్ అయింది అండ్ సెకండ్ క్యాండిల్ పైన కూడా స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని చెప్తుంది. అవునా, సో అనుకున్నట్టుగానే ఇక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ అనేది రివర్స్ అయింది. ఎక్కడ నుండి అయితే ఫాల్ వచ్చిందో మళ్ళీ అక్కడి వరకు వెళ్ళిపోయాము. అవునా, సో ఇలా మనం ట్రేడ్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే బ్లూ కలర్ క్యాండిల్స్ ఉన్నాయండి. సో బ్లూ కలర్ క్యాండిల్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం మళ్ళీ అక్కడక్కడే తిరుగుతుంది మార్కెట్ అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నాం ఇక్కడ, రైట్. సో ఇలాంటి టైంలో ట్రేడ్స్ తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి వాళ్ళవి కొన్ని మన ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ వాటిని వామసుందర్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి సెల్ చేస్తున్నారని న్యూస్ పెట్టారండి. సో అది న్యూస్ అనమాట. సో మన క్యాండిల్ అండి 9:15 క్యాండిల్. సో ఇదొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకేనా, అండ్ అలాగే చూస్తే బ్లూ కలర్ కూడా ఉంది. సో బ్లూ కలర్ ఏం చెప్తుందండి, ఇక్కడిక్కడే ఉంటుంది మార్కెట్ అని చెప్తుంది. సో చూడండి ఫస్ట్ క్యాండిల్ దగ్గరనే ఇది ఎంత 9:45. సో 9:15 to 9:45 అంటే 30 minutes ఇక్కడే ఉండిపోయింది మార్కెట్. అవునా, సో ఇక్కడ ఎలాంటి ట్రేడ్ లేదు కదా. అండ్ తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది కదా. సో ఇలాంటి టైంలో మీరు ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ తీసుకున్నా, సో చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా మీ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత ఉందండి ఇప్పుడు 5.9. మీ స్టాప్ లాస్ టార్గెట్ ఎంత అండి, నియరెస్ట్ సెల్లార్ లెవెల్ పెట్టుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ నుండి టార్గెట్ అక్కడ వరకు వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడ వరకు 19 పాయింట్స్ అయితే మీకు ప్రాఫిట్ వచ్చింది. అవునా, అండ్ అలాగే చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా. అండ్ అలాగే ఇక్కడ బ్లూ కలర్ బార్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ మీరైతే ఎగ్జిట్ అయిపోవచ్చు, 13 పాయింట్స్తో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మహీంద్రా. సో మహీంద్రాకి సంబంధించి మనం ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాము. సో సిఎల్ఎస్ఏ వాళ్ళు దానికి టార్గెట్ అనేది పెంచేశారనమాట. ఓకేనా, అది అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. M&M అనేసి వాళ్ళు టార్గెట్ ప్రైస్ వచ్చేసి 3,400 ఇచ్చారు. సో అందుకనేసి మనమైతే బుల్లిష్ మూమెంటం చూస్తున్నాము. అండ్ చూడండి 9:15 క్యాండిల్. సో 9:15 క్యాండిల్ తర్వాత 9:20, 9:25 క్యాండిల్స్ పైన స్టార్స్ ఫామ్ అయ్యాయి. అండ్ అలాగే మనం ఫాల్ చూసాము. అవునా, అండ్ తర్వాత మన ట్రెండ్ ఏంటండి, ఓవరాల్గా బుల్లిష్ ట్రెండే ఉంది. సో రీఎంట్రీ తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ మళ్ళీ స్టార్ ఫామ్ అయింది, మళ్ళీ ఫాల్ చూసాము. అండ్ ఇక్కడనైతే కంప్లీట్ సైడ్ వేస్ కదండి, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా బ్లూ కలర్ క్యాండిల్స్ కూడా ఫామ్ అయిపోయాయి, కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. అండ్ మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళాము. ఓకేనా, సో ఇలా మనమైతే ట్రేడ్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి. మన ఇండికేటర్స్ ప్రకారంగా లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ చాలా ఎక్కువ. ఓకేనా, సో ఇదండి మన ఇండికేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.